ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై శ్రీ వెంకటేశ్వరుడి చిద్విలాస దర్శనం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ వైభవం. వసంతోత్సవంలో ఆది దంపతుల సోయగం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉత్సవ శోభ. శ్రీశైల క్షేత్రంలో సహస్ర దీపార్చన. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ఊంజల సేవ. తొండమనాడులో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై పద్మావతి దేవి అభయ ప్రదానం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని సహస్రకిరణధారి సూర్యనారాయణుడి ప్రభపై వెంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జూబ్లీహిల్స్ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ శోభాయమానంగా సాగింది. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదునుది గణనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం కైంకర్యం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై దేవేరుల సమేతంగా స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను. చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు.
పంచభూత శైవ క్షేత్రాలలో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వసంతోత్సవ మండపం వద్ద శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లను, శ్రీ చండికేశ్వర స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. పల్లగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 నమో. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషవాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అర్చకులు శేషవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము దలచిన మేలు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి తరపున టీటీడీ పట్టు వస్త్రాలను అందజేసింది. ఆలయానికి చేరుకున్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులకు యాదాద్రి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆపై సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాలను అందజేశారు. సహస్ర దీపాల వెలుగుల్లో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. మాస పూజల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలోని సహస్ర దీపాలంకార మండపంలో పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై ఆది దంపతులను వేంచేపు చేసిన అర్చకులు దీపకాంతుల నడుమ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, ఉపచార కైంకర్యాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించిన అర్చకులు ఐశ్వర్యానికి ప్రతీకైన అమ్మవారి ప్రియవాహనం గజవాహనంపై ఆశీలను చేశారు. హారతులు సమర్పించిన తరువాత భక్తుల దైవనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. 12 రోజుల పాటు వేడుకగా కొనసాగిన మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వరుల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన పల్లకీపై వేంచేపు చేశారు.
అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు చిత్తూరు నగర వీధుల్లో పుష్ప పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నా ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటినమ్మా. నా ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటినమ్మా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో తీర్థవారి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో రథంపై ఆశీలను గావించి చూర్ణోత్సవం జరిపారు. అనంతరం భక్తులపై పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. ఆపై ఆలయ పుష్కరిణి వద్ద త్రిశూలానికి మంగళాభిషేకాలు, విశేష ఆరాధనలు జరిపి వేడుకగా తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పుష్కరిణి పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వైభవపేతంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామివారికి కళ్యాణం జరిగింది. ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవ మూర్తులను వేదికపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో పూజించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా శివపార్వతులకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పవళింపు సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి పలు రకాల మధుర పదార్థాలను నివేదించారు. అనంతరం భక్తి సంకీర్తనలు, మంగళకర నాదస్వర వాయిద్యాల నడుమ ఆది దంపతులకు శయనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాంలో కొలువైన శ్రీ ఉమాకేదారేశ్వర స్వామివారి ఆలయంలో చక్రతీర్థ స్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ ఉమాకేదారేశ్వరునికి క్షీరాభిషేకం జరిపారు. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై వేంచేపు చేసి నివగాం గ్రామం నుండి ఊరేగింపుగా సమీపంలోని వంశధార నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు పంచామృతాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ వంశధార నదిలో చక్రతీర్థ స్నాన ఉత్సవాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పార్వతీ పరమేశ్వరులను సేవించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద గల శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో భస్మాభిషేకం వేడుకగా జరిగింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే భస్మంతో అభిషేకం నిర్వహించారు. ఆపై పూలమాలలతో అలంకరణ చేసి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కోడంగల్లోని పురాతన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపారు. పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలతో స్వామివారి శివలింగానికి అభిషేకం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పాతపేటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలను కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కనకదుర్గమ్మ మూలమూర్తికి అర్చనలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, వాస్తు హోమం, నవగ్రహ హోమం, దుర్గా హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని దుర్గమ్మను సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన పాత బజారు శివాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తర్వాత నాగాభరణ ధారణ చేసి మారేడు దళాలు, పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ గ్రామం నగనూరులో నెలవైన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శ్రీ సుందరేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. దుర్గమ్మ సన్నిధిలో ఉపాలయంగా ఉన్న సుందరేశ్వర స్వామివారికి అర్చకులు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఫాల్గుణ మాసంలో చల్లని తల్లి గంగమ్మకు జాతర నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో గంగమ్మ తల్లి మూలమూర్తికి విశేష పుష్పాలంకరణతో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని చక్కటి పల్లకీలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఫలాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో కొలువైన గండి హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షాధారణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతికి దీక్ష ముగిసేలా భక్తులు మండల దీక్షలను స్వీకరించారు. ముందుగా దీక్షమాలలకు గురుస్వాములు పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు దీక్ష స్వీకరించి భజనలు చేశారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,453 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.